దేవుని ఆత్మ వలన నేను దయ్యములు వెళ్ళగొట్టుచున్న యెడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి, అంటే అప్పటికే దేవుని రాజ్యం వచ్చేసింది. దేవుని రాజ్యం అంటే ఏంటి? మనం కూర్చున్న సంఘమే, అంతేనా? కొత్త ఆకాశం కొత్త భూమి అంటే ఏంటి? ఒక నూతనమైన సృష్టి ఇవ్వబోతున్నాడు. నూతన సృష్టిలో ఎవరు ఉంటారు? మనుషులే ఉంటారు. పాత సృష్టిలో మనుషులే ఉన్నారు, నూతన సృష్టిలో మనుషులే ఉన్నారు. కానీ స్వభావం మారింది. ఇప్పుడు సింహము వలె తొడగొట్టేవాడు బయట ఉండేవాడు, గొర్రె పిల్ల బ్రతికినవాడు ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నారు ఇద్దరును? సంఘంలో ఎవరు ఎలాంటి వాళ్ళు ఉంటారు? గొప్పవాడు కానీ, కండలు తిరిగినవాడు కానీ పక్కన ఎక్కడ కూర్చోవాలి?